మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రబీ సీజన్లో ఇళ్ళ మధ్యన ఖాళీ స్థలాలలో, పొలాలలో ఎక్కడ పడితే అక్కడ కాస్త తెల్లని బూడిద పూసినట్టుగా ఉండే ఈ మొక్కలు పసుపు రంగు పువ్వులతో అందంగా కనిపిస్తూ ముట్టుకుందామంటే మాత్రం ఆకులంతా ముళ్ళతో ఉండి చేతులకు బలంగా గుచ్చుకుంటుంది. కాశ్మీరీ సత్యాన్వేషి అని పిలుచుకునే ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉండడం వలన ఆయుర్వేద మందుల తయారీలో దీన్ని విరివిగా వాడతారు. కొన్ని ప్రాంతాల్లో ముళ్ళగన్నేరు అని పిలిచే ఈ మొక్కని మా అరకు గిరిజన ప్రాంతంలో బలరేఖ అని పిలుస్తారు. మేము చిన్నప్పుడు ఈ చెట్టు నుండి వచ్చేటటువంటి పసుపు రంగు పాలని పుండ్లు లేదా గాయాలని మానడానికి చర్మంపై విరివిగా ఉపయోగించేవాళ్ళం. మా గిరిజన ప్రాంతంలోని ఆనువంశిక వైద్యులు స్త్రీ సంబంధిత వ్యాధుల నివారణకు, భూత వైద్యులు వీటి వేర్లను దయ్యాలను వదిలించడానికి ఉపయోగిస్తారు. గూగుల్లో ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి మీరు విని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.